హాయ్. చూడాలిగా పెట్టినప్పుడు చూస్తున్నాం. ప్రస్తుతానికి బాగానే ఉంది, ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి. ప్రస్తుతానికైతే రాణు బొంబాయికి రాను రాతుడు బాగా ఆడుతున్నాడు. యమానీలు వీళ్ళందరూ కూడా బాగానే ఆడుతున్నారు. లేడీస్లో కొంచెం బాగా తిండి ఎప్పుడు 24 గంటలు తింటూ ఉన్నది బయటికి వెళ్ళిపోయింది పచ్చళ్ళలో. సో పచ్చళ్ళ ప్రమోషన్ చేసుకుంటాకైతే వచ్చినట్టు ఉంది. అందుకే హౌస్లో ఎక్కువ వైపు ఉండలేదు. వారం రోజుల కంటే ఎక్కువ లేకుండా బయటికి పంపించేశారు జనాలు. ఆట బాగానే ఆడింది. కాకపోతే ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఏదైతే చేసిందో లోపల కూడా అదే చేసింది. పెద్దగా ఎక్కువ కొత్తదనం ఏం కనపడలా. సో హౌస్లో అందుకే ఎక్కువసేపు ఉండలా, జనాలు పంపించేశారు బయటికి. వైల్డ్ కార్డ్లో ఎంట్రీ అంటే అందరిది నార్మల్గానే ఉంది, ఒకరిది అంత గొప్ప అని ఏం లేదు. సో ఎందుకంటే ఇంకా అంటే జనాలకి ఏమన్నా మెసేజ్ ఇచ్చే వాళ్ళు తీసుకుంటే బెటర్గా అనిపిస్తుంది కార్డు ద్వారా. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ చూస్తున్నారు కాబట్టి వీళ్ళు కొట్టుకోవడం తిట్టుకోవడం ఇదే నడుస్తుంది. సో జనాలకు మెసేజ్ ఏం కనపడతలా. ఒక డాక్టర్ కానీ లేకపోతే ఆ స్కూల్కి సంబంధించిన ఒక హెచ్ఆర్ ఇలాంటి వాళ్ళని ఎవరైనా తీసుకొస్తే జనాలకు ఒక మెసేజ్ ఉంటుందని అయితే అనిపిస్తుంది. మాధురి చెప్పక్కర్లా, ఆమె డేంజర్ పర్సన్ అయిపోయింది. హౌస్లో అందరూ కూడా ఆమెను చూసి భయపడుతున్నట్టుగా టాక్ అయితే వస్తుంది. ఇంకోటి శ్రీనివాసరావు గారు కూడా లోపలికి వస్తున్నట్టుగా టాక్ అయితే వినపడుతుంది. ఎందుకు ఏంటని ఆరాధిస్తే కొంచెం గ్యాప్ వచ్చింది ఆమెకి నాకు, కొంచెం మాట్లాడుకోవాలి అన్నట్టుగా వినిపిస్తున్నాయి. మరి చూడాలి. అదే అందుకే అంటున్నా. ఇప్పుడు అందరూ అదే అంటున్నారు, ఎందుకంటే ఆమె డేంజర్ పర్సన్. ఆమెతో ఏది మాట్లాడాలన్నా కొంచెం భయంగా మాట్లాడుతున్నారు. అవి ఎవరితోనైనా వెళ్ళి మాట్లాడాలన్నా అది గొడవే అవుతుంది, అది మాట అవ్వట్లా. సో దానివల్ల చాలా భయంగా ఉన్నారు. అది సంజన ఆట కొంచెం భయంగా ఆడుతుంది, ఇంకొంచెం బెటర్గా ఆడాలి. యమనీల్ ఈజ్ అ గుడ్ పర్సన్. ఎందుకంటే కొంచెం కామెడీ చేస్తున్నాడు, మధ్యలో అగ్గిపెట్టి పచ్చని తీసుకొస్తున్నాడు. సోషల్ మీడియా కొంతమంది వ్యక్తులను తీసుకొచ్చి కొంచెం కామెడీ చేసి కొంచెం ఆడియన్స్ని ఆకట్టుకుంటున్నాడు. సంజన కొంచెం తనూజ డల్గా ఉందన్న, అంటే ఆట ఏం కనపడతలా తను, అందుకే బయటికి. రీతి చౌదరి చెప్పక్కర్లా, ఆడియన్స్లో ఆల్రెడీ ఒక పేరైతే సంపాదించుకుంది. అది లవ్ ట్రాక్గా సంపాదించుకుందా లేదా గేమ్ విషయంలో సంపాదించుకున్నది ఆడేసుకో వదిలేస్తాం. టాప్ 5 ఎవరన్నది అది మన చేతిలో లేదు. నాగార్జున గారు చివరి మూమెంట్లో మెలికలు వేసేస్తున్నాడు కాబట్టి అది చెప్పలేం భయ్య. ఎవరిది? బర్నీ కరెక్టే, ఎందుకు కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆయన ఇంకా ఆడియన్స్ని ఆకట్టుకోలేకపోతున్నాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళతో మాట్లాడుకోవాలన్న అండర్స్టాండింగ్ ఇంకా దగ్గరికి వచ్చే టైంలో బయటకు వచ్చేసాడు. అది బాగుందన్న. రామ్ తాతోడు ఇంతకుముందు డ్యాన్సులు వేసి కొంచెం పాటలు పాడి కొంచెం అంతా కూడా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అంతా కూడా మళ్ళీ మెతకబడిపోయాడు. ఇంకొంచెం బెటర్గా ఉంటాడు హౌస్లో, లేదంటే బయటకు వచ్చేస్తాడు. బిగ్ బాస్ సీజన్ 9 కొంచెం ఒక 9% భయ అంతే. అంటే అంత 8 లాగా అంత అయిపోయితే రాలేదు. థ్యాంక్ యూ.